అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే RRR గారు రామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారికి కోపం వచ్చింది. కోపం ఎందుకు వచ్చిందంటే మొన్న తొలి అడుగు అనేటువంటి తప్పటడుగు కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వము ఒక చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్ కి ఎమ్మెల్యేలకు గాని ఈ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గాని ఆహ్వానం లేదట. మరి అందుకు ప్రోటోకాల్ ను ధిక్కరించారని చెప్పి ఆయనకి చాలా కోపం వచ్చింది. దీనికి సూత్రధారులు పాత్రధారులు ఎవరని చెప్పి ఆలోచిస్తున్నారు. చెప్పండి రాజుగారు. నాతో చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడటం జరిగింది. సో నెక్స్ట్ టైం ఇటువంటి సమావేశం జరిగినప్పుడు ఆ ప్రోటోకాల్ని ఫాలో అవ్వాలి అని చెప్పి డెఫినెట్గా వీల్ టేక్ ఇట్ అప్. రాజుగారు, మిమ్మల్ని ఎమ్మెల్యేలని పిలవకపోవడము నాకు చాలా బాధగా ఉంది. ప్రోటోకాల్ పాటించకపోవడం కూడా మరి బాధ కలిగిస్తుంది. అదేమి కర్మో గాని మీరు ఏ పార్టీలో ఉన్నా గాని మీకు అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉంటాయి. అదేమి కర్మో. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చెప్పండి సార్. ప్రత్యేకించి రోడ్ల మీదకొచ్చి కాలు మాలే మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతారు. పిచ్చి వేషాలు అయ్యకండి. రాజుగారు విన్నారు కదా, ఈ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ లో పెడితే కాలుకు కాలు మక్కికి మక్కి విరగొట్టేస్తానంటున్నాడు. రాజుగారు, మరి మంచి చెడ్డ లేదు, మీ అంతటి వాడిని కాళ్ళు చేతులు విరగొట్టేస్తానంటే నాకు మరీ బాధగా ఉంది రాజుగారు. ఇప్పుడే కూడా ఎందుకంటే నాకు ఇచ్చిన ఇన్విటేషన్ తర్వాత నేను చూశాను కదా పంపినప్పుడు. దట్ ఈస్ నాట్ ద వే. ఇఫ్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ ప్రభుత్వ ఫంక్షనే కదా. రాజుగారు, మీకు తెలియందేముంది? ప్రభుత్వ ఫంక్షన్ అయినా పార్టీ ఫంక్షన్ అయినా అన్ని వాడేసారి చేయించేది. రాజుగారు, మీకు అర్థమవుతుందా? నాకైతే అర్థమైంది సార్. చేసేదెవుడు చేయించేదెవుడు అంతా వాడే సార్. వాడి పేరెందుకు గాని మీకు అర్థమయ్యే ఉంటుందో. వాడు ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎవరిని గేటు కాడ కూర్చోబెట్టాలి అన్ని నిర్ణయించేది వాడే సార్. వీళ్ళందరూ డమ్మీలు సార్, మీకు తెలుసు కదా. పార్టీ ఫంక్షన్ కాదు కదా, ప్రభుత్వ ఫంక్షన్ అయినప్పుడు స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని పిలిస్తే ఇలాగా అక్కడ ఉన్న ఎంపిక చేసిన కార్పొరేషన్ డైరెక్టర్లతో కూర్చో, ఇంకో బలలో ఆ ఊరు ఎంపీ, ఆ కలెక్టర్, ఎస్పీ కూర్చుంటారు, నువ్వు నీ తహసీల్దార్తో కూర్చో. రాజుగారు, మీ ఆవేదన నేను అర్థం చేసుకున్నా. చేసేదెవుడు చేయించేదెవుడు అంతా వాడేశారు. ముఖ్యమంత్రి లేదు, ఉప ముఖ్యమంత్రి లేదు, వీళ్ళిద్దరూ కూడా డమ్మీలే సార్. చేసేదంతా వాడేశారు. మీకు అర్థం కావడం లేదు. ఇది కరెక్ట్ కాదు. డెఫినెట్గా గౌరవం ఇవ్వాల్సిన వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అది ఇట్స్ అన్ అనామలీ. మరి ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, మరి ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో, దేనికైనా మొదటి తప్పుగా భావించి, ఎందుకంటే నాకు శాసనసభ్యులు కూడా యాజ్ డిప్యూటీ స్పీకర్ నా పరిస్థితి అలా ఉందిరా. రాజుగారు, అన్ని శాఖలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మంత్రిత్వ శాఖలు ఆడి చేతిలోనే ఉన్నాయి సార్. ప్రతి అధికారులు అనధికారులు కూడా అందరూ కూడా అతను చెప్పు చేతల్లో ఉన్నారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి లేదు సార్. మీకు అర్థం కాకపోతే నేనేమి చేయలేను అని నాకు చెప్పిన కొంతమంది ఎమ్మెల్యేలతో నేను చెప్పాను. ఐఎమ్ గోయింగ్ టు రైట్ టు ద గవర్నమెంట్, టు ద చీఫ్ సెక్రటరీ హూ హాజ్ ఆర్గనైజ్డ్ ఇట్, that it is incorrect. You can't ill-treat MLAs. Yes, you raised the right point. దాన్ని ఊరుకునేది లేదు. నేను చీఫ్ సెక్రటరీకి రాస్తాను. రాజుగారు, గవర్నర్ కు రాసిన, చీఫ్ సెక్రటరీకి రాసిన, రాష్ట్రపతికి రాసిన ఒక్క వెంట్రుక ముక్క తెగేది లేదు సార్. మీకు అర్థం కావడం లేదు. మీకు మైండ్ ఏమన్నా దొబ్బిందేమో, నాకేమీ అర్థం కావడం లేదు రాజుగారు. కార్పొరేషన్ డైరెక్టర్లతో ఎమ్మెల్యేని కూర్చోబెడతాం అంటే నేను కార్పొరేషన్ డైరెక్టర్ని నేనే ఇన్సల్ట్ చేయట్లా, బట్ ఎమ్మెల్యేని ఇన్సల్ట్ చేయడం తప్పండి. అది ఫీల్ అయ్యారు కాబట్టి ఓపెన్గా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒక అనామలీ జరిగినప్పుడు ఎవరో ఒకరు చెప్పాలి ధైర్యంగా. ఇట్స్ అన్ అనామలీ విచ్ హాస్ టు బి కరెక్ట్. మీ మీడియా వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్లు ఉన్నాయా నా ఆవేదనకి? రాజుగారు, మీ ఆవేదన నేను అర్థం చేసుకున్నాను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మీరప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు ఇంతే, ఇలా టీడీపీలోకి వచ్చి డిప్యూటీ స్పీకర్ అయినా మీ బ్రతుకింతేనా అని బాధగా ఉంది.
ఉంటే చెప్పండి, నేను మాట్లాడేది న్యాయమే కదా ఎమ్మెల్యేల తరఫున. నాకన్నా బిలో ప్రోటోకాల్ ఉన్న అతన్ని ఎదురు కూర్చోబెట్టుకుని నన్ను వెనకాల కూర్చోబెడితే ఎలా ఊరుకుంటాం? ఆత్మాభిమానం ఉన్నవాడు ఊరుకుంటాడా? ఊరుకోరు కదా. అది రాజుగారు, మీకు జరిగిన అవమానం కూడా నాకు చాలా బాధ కలిగిస్తుంది. మీ అవమానానికి కారణమైన వాడిని వదిలిపెట్టకండి. వాడి అంతు చూడండి. అవసరమైతే తిరుగుబాటు చేయండి. వాడి మీద 10 కళ్ళేసి ఉంచండి. అందరికీ నమస్కారము. బాయ్.